ఒక మనిషి అదృశ్యమయ్యాడు. కొన్ని గంటల్లోనే శవమై కనిపించాడు. మొదట చూస్తే ఆత్మహత్యలా అనిపించింది. కానీ పోలీసులకు వచ్చినటువంటి ఒక చిన్న అనుమానం అసలు కథను బయటపెట్టింది. చదువురాని వ్యక్తి పేరుతో బయటపడిన సూసైడ్ నోట్, మధ్యలో కలిపిన విషయం, గతంలో ఇచ్చిన రాజకీయ ఫిర్యాదు, ఇవన్నీ కలిపి ఇప్పుడు సిరిసిల్లలో ఓ హత్య కేసును పొలిటికల్ మిస్టరీగా మార్చేశాయి. పాత కక్షతో హత్య చేశారా లేక ప్రత్యర్థిపై నిందపడేలా పక్కా స్కెచ్ వేశారా? వెంకటేశం హత్య వెనుక అసలు కథ ఏంటి? పోలీసుల దర్యాప్తులో బయటపడిన సంచలన నిజాలేంటో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన వెంగళ వెంకటేశం హత్య కేసు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలో రేపుతోంది. అదృశ్యమైన వ్యక్తి, అనుమానాస్పద మరణం, విషప్రయోగం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం, చివరకు రాజకీయ ప్రత్యర్థిని ఇరికించే కుట్ర, ఇలా ఒక్కో విషయం బయటపడుతున్న కొద్దీ ఈ హత్య కేసు మరింత సంచలనంగా మారింది. సిరిసిల్లకు చెందిన 50 ఏళ్ల వెంగళ వెంకటేశం ఆగస్టు 6న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. వెంకటేశంతో కలిసి తిరిగిన కుసుమ గణేష్పై అనుమానం కలగటంతో అతని కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతుండగా రగుడు శివారు ప్రాంతంలో వెంకటేశం మృతదేహం లభించింది. దీంతో మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా మారింది. అసలు వెంకటేశానికి ఏం జరిగింది? అతనితో చివరిగా ఉన్న వ్యక్తి ఎవరు? హత్యకు కారణమేంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెంకటేశం గతంలో కుసుమ గణేష్ వద్ద పనిచేసినట్లు, పని విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పాత గొడవలే హత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానించారు. వెంకటేశ్ను హత్య చేయాలని నిర్ణయించుకున్న గణేష్ బట్టల డయింగ్లో ఉపయోగించే నైట్రాప్ పాయిజన్ను మధ్యలో కలిపి అతనికి తాగించాడు. కానీ హత్య చేసిన తర్వాత నిందితుడు చేసిన ఓ చిన్న పొరపాటే మొత్తం కేసును మలుపు తిప్పింది. వెంకటేశం మృతదేహం వద్ద ఓ పేపర్ నోట్ పోలీసులకు కనిపించింది. దాన్ని సూసైడ్ నోట్గా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అయితే చదువురాని వెంకటేశం సూసైడ్ నోట్ ఎలా రాస్తాడనే అనుమానం పోలీసులకు వచ్చింది. ఆ ఒక్క అనుమానంతో దర్యాప్తు మరో కోణంలోకి వెళ్ళింది. ఆ నోట్ ఎవరు రాశారు? ఎందుకు రాశారు? వెంకటేశం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎందుకు నమ్మించాలనుకున్నారు? అనే కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరించారు. చివరకు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడితో ఈ కేసు ఆగలేదు. వెంకటేశం గతంలో చేసిన ఓ పోలీస్ ఫిర్యాదు ఇప్పుడు ఈ కేసులో మరో కీలకాంశంగా మారింది. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్కు చెందిన దార్లా సందీప్పై వెంకటేశం గతంలో ఫిర్యాదు చేశాడు. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానంటూ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. అయితే ఆ ఫిర్యాదు చేసిన 2 నెలల్లోపే వెంకటేశం హత్యకు గురయ్యాడు. దీంతో వెంకటేశం ఫిర్యాదుకు హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు మాత్రం మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. వెంకటేశను హత్య చేసిన తర్వాత అతడు గతంలో ఫిర్యాదు చేసిన దార్ల సందీప్పై అనుమానం వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో నిందితులు ప్రయత్నించినట్లు తెలిపారు. అంటే ఒకవైపు హత్య, మరోవైపు ఆత్మహత్యగా చిత్రీకరణ, ఇంకోవైపు గతంలో వెంకటేశం ఫిర్యాదు చేసిన రాజకీయ నాయకుడిపై అనుమానం వచ్చేలా ఆధారాలు సృష్టించే ప్రయత్నం. దీంతో ఈ కేసులో రాజకీయ కోణం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యం కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. బీఆర్ఎస్కు చెందిన దార్ల సందీప్పై అధికార పార్టీకి చెందిన మార్గం లక్ష్మణ్ పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో హత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్న కుసుమ గణేష్ మార్గం లక్ష్మణ్కు సన్నిహితుడని చెబుతున్నారు. దీంతో మార్గం లక్ష్మణ్ సహా మరో 4గురిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వారి పాత్రపై ఇప్పటివరకు తుది నిర్ధారణకు రాలేదు. కేవలం రాజకీయ సంబంధాలు, పరిచయాల ఆధారంగా ఎవరి ప్రమేయాన్ని ఖరారు చేయలేం. పూర్తి దర్యాప్తులో అసలు నిజం బయటపడాల్సి ఉంది. అంతకుముందు మా తొలి పెట్టుకుని మంచిగా వచ్చిండు, పోయి నా బిడ్డ తీసుకొని పోయిండు. ఈ లొల్లి ఉంటుందని నేను అంటున్నా, తంపేపిల్లు కావచ్చు అని అంటున్నా. మాకేం లొల్లి లేదు. పక్క పొంటోళ్ళకి రాదా, ఇంటి ముంగటోళ్ళకి రాదా, నా పనికి నేను పోతా. ఇప్పుడు అనుమానం ఏళ్ళ పైన ఉందమ్మా, అనుమానం పైన ఉన్నది. విష్ణు ఎవరు మరి? అన్నవ పేరు ఇంతకుముందు గణేష్ అంకు, గణేష్ ఇచ్చిపెట్టి వచ్చిందట.
ఎక్కడ ఇచ్చిపెట్టి వచ్చిండు? నా పెళ్ళి ఇప్పుడు పుట్టకాడు ఎందుకు? ఏమో ఎప్పుడు ఇచ్చిపెట్టండు? మొన్ననే గురువారం మేము అడిగినాం. గురువారం కూడా ఫోన్ చేసినాం. చేస్తే నాకు తెలియదు అన్నాడు. నిన్న చేసినాం, నాకు తెలియదు అన్నాడు. పొద్దుగాల చేసింది నా బిడ్డ, నాకు తెలియదు అని అన్నాడు. అడుగు నేను అడిగితే లేదా పొద్దుగాల. గణేష్ ఏడున్నాడు ఇప్పుడు? గణేష్ ఏడున్నాడు? ఇప్పుడు ఈ డ్రైవరాకి ఇది వచ్చిండు. ఇప్పుడు ఇప్పటిదాకా ఉండే నేను తీసుకుపోయి పడగొట్టే వచ్చిన, నాకు తెలియదు అంటుండు. ఎట్లా పడగొడతావు నువ్వు? నీకు వెంగళ వెంకటేశం అనే వ్యక్తి మిస్ అయిందని చెప్పేసి రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారు. దరఖాస్తు ఇస్తే సిరిసిల్ల సిఐ గారు ఆయన సిబ్బంది దాని మీద అంటే ఈ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఈ వెంగళ వెంకటేశంను ఫస్ట్ డెడ్ బాడీ దొరికింది రగుడు దగ్గర. ఈ డెడ్ బాడీ దొరికితే దాన్ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ సీసీ కెమెరాలు కాల్ డేటా ఆధారంగా చేస్తే అది ఆత్మహత్య కాదు, హత్య అని తేలింది. దాంట్లో సస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ అతను ఎవరైతే వెంకటేశం తోటి నడుచుకుంటూ పోయిండో ఆ వ్యక్తిని మనం పట్టుకొని విచారణ చేస్తే అతను ఏం చెప్పిండు అని అంటే పని మన పద్మశాలి సోదరులు బట్టలు డైయింగ్ కోసం వాడే దాన్ని కలిపి ఇయ్యడం వల్ల తాగి చనిపోయిండు అని చెప్పేసి చెప్పారు. ఇలా గణేష్ అని ఇతని దగ్గర వెంకటేశం ఎవరైతే పనిచేస్తాడో, ఎవరి దగ్గర భీములు నింపుతాడో ఆ భీములు నింపే ఓనర్ ఉంటాడు కదా, గణేష్ అతను చంపినట్టు తెలియదు. దానికి కారణాలు ఎందుకు అనంటే ఇంతకుముందు గతంలో ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలు తీసుకున్నాడని చెప్పేసి ₹1,00,000 డిమాండ్ చేసిరని చెప్పేసి ఈ వెంకటేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంటే దాని మీద కక్ష కట్టి అతన్ని ఎట్లయినా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గణేష్ అనే వ్యక్తి ఇతన్ని చంపి ఈ నేపాన్ని అవతల మీద నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని ప్రతి ఒక్కటి ఆధారాలతోటి సహా అతను తీసుకున్న మన బాటిళ్ళు కానీ లేకపోతే అతన్ని ఫోన్ కానీ అన్నీ రికవర్ చేయడం జరిగింది. అయితే ఇందులో వెంగళ లక్ష్మణు, తర్వాత పోసు రమేషు, పసునూరి సూర్యప్రకాషు, ఇంకొక వ్యక్తి ఇతనికి సహాయం చేసినట్టు తెలిసింది. దాని మీద కాల్ డాటా ఆధారంగా వాళ్ళ మీద అంటే దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఈ 2-3 కారణాలు చెప్తున్నాడు. ఈ దార్ల సందీపు తోటి ఉన్నటువంటి ఒక వైరం అంటే లక్ష్మణ్కు ఆయనకు మధ్యలో గొడవ ఉంటే ఆ గొడవను ఆధారం చేసుకోండి ఒకటి. రెండోది అతను ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఈయన చనిపోయిన ఆయన భార్య ఎప్పుడు తిడుతుంది, ఇంటికి వచ్చి తిడుతుంది అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు. కానీ అంటే మేజర్గా మాత్రము ఈ 2 కారణాలు ఉన్నాయి. పొలిటికల్కు సంబంధం లేదు. కాకపోతే ఆ వ్యక్తి ఇంతకుముందు పోటీ చేశారు. వ్యక్తులకు సంబంధం కానీ పోటీలకు సంబంధం లేదు. ఇతను కొంచెం లక్ష్మణ్కు అంచరు. కేసులు ఇవాళ రిమాండ్ చేసేది ఒకళ్ళే. మిగతా 3 మీద దర్యాప్తు, 4 మీద దర్యాప్తు కంప్లీట్ కాలేదు. కావంగానే వాళ్ళను కూడా మెరిట్స్ బేసింగ్ ఆన్ ద మెరిట్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాల్ డాటాలు అనాలిసిస్ చేస్తున్నాం, మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. మనం ఎట్లా చెప్పాలి, ఇట్లా మనకు అట్లాంటి మన దృష్టికి రాలేదు. నిందితుని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిలు, 2 మొబైల్ ఫోన్లు, ఒక నైట్ డ్రాపు వాడే పాయిజను, నైట్ డ్రాపు,
ఎంసీ విస్కీ బాటిల్స్, అక్యూట్కి సంబంధించిన క్లాత్స్, క్యాపు, ఒకటి సూసైడ్ నోటు. యాక్చువల్గా ఈ సూసైడ్ నోటు అతనికి చనిపోయిన వ్యక్తి జేబులో పెట్టారు. ఎవరు? గణేష్. మాకెక్కడ డౌట్ వచ్చిందనంటే చనిపోయిన వ్యక్తికి చదువు రాదు, సూసైడ్ నోట్ ఎట్లా రాసుకుంటాడు అని డౌట్ తోటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అది మర్డర్గా తెలియదు. అది జనరల్గా కనిపించుడు ఏదో ఆత్మహత్యలా కనిపించి ఉంటుంది, కానీ జనానికి అది మర్డర్గా తెలియదు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ అనుమానాలు పిటిషన్ ఇచ్చింది కదా, ప్రైమరీగా మీరు చేసిన ఎంక్వైరీలో ఏమన్నా వైస్ చైర్మన్ గారికి ఏమన్నా సంబంధం ఏందా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరగలేదు. వీళ్ళ మీదనే మాకు డాటా వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా ఇంకెవరి మీద ఏమన్నా వస్తే మేము చెప్తాం. మళ్ళీ కేసు అయింది. ఓకే, ఆయన వెంకటేశ్వను హత్య చేస్తే సందీప్ మీదకి పోతుందని ఈ గణేష్ అనుకున్నాడు. అట్లా ఒక చిట్టి రాసి పెట్టారు. చేయాలనే బలవంత కారణం ఏంటంటే చంపితే అతని మీదకి పోవాలని చెప్పేసి అతన్ని డిఫేమ్ చేయాలని. ఒక వ్యక్తి అదృశ్యంతో మొదలైన ఈ కేసు మృతదేహం లభించడంతో హత్యగా మారింది. విషప్రయోగం బయటపడింది. సూసైడ్ నోట్పై అనుమానం వచ్చింది. గతంలో చేసినటువంటి రాజకీయ ఫిర్యాదు తెర మీదకి వచ్చింది. చివరకు మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు కూడా దర్యాప్తులోకి వచ్చాయి. అయితే వెంకటేశం హత్య వెనుక అసలు కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. వ్యక్తిగత కక్షే ప్రాణం తీసిందా? రాజకీయంగా మరో వ్యక్తిని ఇరికించేందుకు పక్కా స్కెచ్ వేశారా? లేక ఈ రెండింటి వెనుక ఇంకేదైనా కారణం ఉందా? ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు ఆ నిజాన్ని బయటపెట్టే దిశగా సాగుతోంది.